హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మొన్న దుబాయ్లో ఉన్నప్పుడు మ్యూజియం చూద్దామని వెళ్ళానమాట. యాక్చువల్లీ కిషోర్ ఏమో తన వర్క్స్లో బిజీ అయిపోయారు, మీటింగ్స్ అది ఇది అనేసి. నేను ఒక్కదాన్నే రూమ్లో ఉన్నాను, బాగా బోర్ వచ్చేసింది. సో పక్క స్టేషనే అనమాట, మెట్రో స్టేషన్. సో వచ్చేసాను మ్యూజియంకి. అంటే ఒకవైపు వెళ్తే కనుక దుబాయ్ మాల్ ఉంది, ఇంకో వైపు వస్తే మ్యూజియం ఉంది. ఇన్ మిడిల్ మేము స్టే చేసే హోటల్ అనమాట. సో వచ్చేసాను. ఇక్కడ మెట్రో నుంచి మ్యూజియంకి కూడా కనెక్టింగ్ ఉందన్నమాట. ఈ కనెక్టింగ్ చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. బాగుంది కదా, డిఫరెంట్గా కట్టారు అసలు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారండి. ఈ వేలో బాగా రష్గా ఉంది, ఫొటోస్ తీసుకోవడం బాగా ఎక్కువ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడే మనం మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాం. డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. లోపలికి వెళ్ళి కింద మనం టికెట్ తీసుకోవాలి. చూడండి ఎలా ఉందో, పైన మొత్తం బయట అయితే ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది లోపల కూడా. చూడడానికి బయట నుంచి దూరం నుంచి ఏదో ఒక ఓవెల్ షేప్లో చిన్నగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే చాలా పెద్దదండి. ఒక 4 ఫ్లోర్స్ వరకు ఉంది. ఇక్కడ చూసారా, ఫిషెస్ లాగా ఎలా ఎగురుతూ ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో ఇవి. నాకైతే భలే అనిపించాయి. ఇవి ఎక్కడ వేలాడదీసి అలా కూడా లేవు, అందులో ఏ గ్యాస్ నింపారో కానీ మంచిగా ఎగురుతూ ఉన్నాయి. బాగుంది. ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ మేబీ మెట్రో నుంచి వచ్చిన వాళ్ళేలా ఉంది. మెట్రో నుంచి కిందకి దిగి కింద వెళ్ళి మనం అక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. మేము వచ్చిన టైం అలా ఉన్నట్టుంది మేబీ. ఎక్కడికి వెళ్ళినా కూడా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అసలు. చూడండి బయట నుంచి ఎలా అయితే కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది లోపల కూడా. స్టెప్స్ చూడండి, మన వాటర్ ట్యాంక్ ఉంటాయి కదా రౌండ్ రౌండ్గా, అలా ఉన్నాయి. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా సైడ్ నుంచి లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారనమాట. అక్కడ మనం మ్యూజియం చూడొచ్చు. బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక టికెట్స్ చూస్తే టికెట్స్ అవైలబుల్ లేవు, ఆల్రెడీ మొత్తం బుక్ అయిపోయినాయి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ 1 వీక్ వరకు లేవు అన్నారు. ఏం చేస్తాం, సరే ఇక్కడ ఏమున్నాయో చూద్దాము అనేసి అలా చూస్తున్నాను. దుబాయ్లో కాస్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇవి చూడండి, జస్ట్ స్టార్ ఫిష్, ఒక ఏమంటారు డెకరేటివ్ పీసెస్ అనమాట, అంతే. దీని కాస్ట్ చూడండి ఎంత ఉందో, 21,000 AED. 21,000 AED అంటే ఆల్మోస్ట్ 4,79,000 పడుతుంది. అన్నీ అలాగే ఉన్నాయండి, 21,000, 25,000 AED అలా ఉన్నాయన్నమాట కాస్ట్. చూడండి మొత్తం మ్యూజియం థీమ్లోని పెన్సిల్స్, బాటిల్స్, బుక్స్, చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ ఏదో మ్యూజియం థీమ్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. అంతంత కాస్ట్ ఎందుకో నాకైతే అర్థం కాలేదండి, చాలా ఎక్కువ ఉంది. నేనైతే కనుక జస్ట్ అలా చూసేసి వచ్చేసాను, జస్ట్ ఏమేమి ఉన్నాయి ఎలాగో వచ్చాం కదా అనేసి. ఇక్కడ చూడండి ఇవి బాగున్నాయి కదా, హార్స్ లాగా. బటర్ఫ్లై చూడండి, 3D బటర్ఫ్లై. అన్నీ కాస్ట్లీయే. నాకైతే అస్సలు కొంచెం కూడా వర్తీ అనిపించలేదు. నేనైతే ఏది తీసుకోలేదు, జస్ట్ ఏదో ఇంతవరకు వచ్చాం కదా కనీసం ఏమేమి ఉన్నాయో చూద్దాము అనేసి అలా ఒక లుక్ వేసి వచ్చేసాను. కీ చైన్స్, ఆ కీ చైన్స్ కూడా 500 వరకు ఉన్నాయండి ఒకటి కాస్ట్. పెన్సిల్స్, బాటిల్స్, కప్స్, టీ కప్స్, జస్ట్ మగ్స్ ఉంటాయి కదా, మగ్స్, అన్నీ మ్యూజియం థీమ్లో ఉన్నాయి అంతే, అంతకంటే ఏం లేదు. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఇవి చూడండి, జస్ట్ షో పీస్, 3D షో పీసెస్ అంతే. నెక్స్ట్ ఎవరైనా ఇక్కడ మీరు
చూడాలి అనుకుంటే కనుక వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారంటే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేవు అంటే కనుక ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయో చూసుకొని వెళ్ళొచ్చు. ఇవి నాకు బాగా నచ్చాయి. చూడండి, ప్లానెట్స్ లాగా అలా తిరుగుతూ ఉన్నాయి కదా. ఇక చిన్ని రోబోట్, కానీ ఇవి కూడా అంతే కాస్ట్ ఉన్నాయి అబ్బా అని, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒక రోబోట్ ఉందన్నమాట కాఫీ దగ్గర. కాఫీ రోబోట్ ఇస్తుంది, లాస్ట్లో చూపిస్తాను చూడండి. అయితే మనం టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవి రోబోట్ కాఫీ అదే ఇస్తుంది అనమాట. మనకి టికెటే అవైలబుల్ లేదు, మనం ఏం తీసుకుంటాం, జస్ట్ చూసేసి వచ్చేసాము. చూద్దాం అనుకున్నాం, బట్ బ్యాడ్ లక్, టికెట్స్ దొరకలేదు. ఏం చేద్దాం. ఓకే, మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.